నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. బెంగళూరులో హోటల్స్ కి వెళ్లి తినే వాళ్ళలో కొత్త భయం మొదలైంది. మటన్ మండీలు, మటన్ బిర్యానీలు తినే వాళ్ళలో కుక్క మాంసం వార్తలతో టెన్షన్ పట్టుకుంది. నెట్టింట ఈ కుక్క మాంసం వార్తలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది. బెంగళూరులోని ప్రముఖ హోటల్స్ కు సప్లై చేసేందుకే రాజస్థాన్ నుంచి మాంసం వ్యాపారులు ఈ మాంసాన్ని తెప్పించినట్లు సమాచారం. అయితే ఇది కుక్క మాంసమా కాదా అనే విషయం శాంపిల్స్ పరిశీలించి నిర్ధారించాకే తేలనుంది. ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. జైపూర్ మైసూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 150 కార్టన్లలో అబ్దుల్ రజాక్ అనే మాంసం వ్యాపారికి చెందిన రెడ్ మీట్ ను సీజ్ చేశారు. అది మేక, గొర్రె మాంసమే అని మాంసం వ్యాపారి చెబుతున్నప్పటికీ కుక్క మాంసం అనే అనుమానాలు ప్రచారం జోరుగా జరిగింది. దీంతో వాస్తవం ఏంటో తెలుసుకునేందుకు శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి పంపారు. 150 కార్టన్లలో దాదాపు 4500 కిలోల మీట్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత ఏడాదిగా బెంగళూరులోని మెజారిటీ మటన్ షాపుల్లో కిలో మటన్ 700 రూపాయలకు పైగానే అమ్ముతున్నారు. కానీ ట్రైన్లో దొరికిన మాంసం బాక్సులు ఎవరివని తేలిందో ఆ మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్ తో పాటు కొందరు మటన్ షాపు వ్యాపారులు కిలో మటన్ 400 రూపాయలకే అమ్ముతున్నట్లు తేలింది. అందువల్లే తోటి మాంసం వ్యాపారులు అబ్దుల్ రజాక్ అమ్ముతోంది మటన్ కాదని భావిస్తున్నారు. మటన్ అమ్మడానికి తాను లైసెన్స్ తీసుకున్నానని, గుట్టు చప్పుడు వ్యాపారం చేయడం లేదని అబ్దుల్ రజాక్ చెప్పారు. బెంగళూరు ట్రైన్లో కలకలం రేపిన ఆ 4500 కిలోల మాంసం కుక్క మాంసమో కాదో తెలియాలంటే 14 రోజుల్లో వచ్చే ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ బయటకు రావాల్సిందే. అది ఏ మాంసమో పక్కన పెడితే ఈ ఘటన మాత్రం బెంగళూరులో మీట్ సప్లై చైన్ తీగలాగేందుకు కారణమైంది. ప్రతి వారం రాజస్థాన్ నుంచి 12,000 కిలోల మటన్ బెంగళూరుకు సప్లై అవుతోందని మాంసం వ్యాపారులు తెలిపారు. ఆ మాంసాన్ని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బెంగళూరు సిటీలోని రెస్టారెంట్లకు, హోటల్స్ కు, మటన్ షాపులకు సప్లై చేస్తుంటారని తెలిసింది. ఇదిలా ఉంటే బెంగళూరు హోటళ్లలో మటన్ లో కుక్క మాంసం కలిపి వడ్డిస్తున్నారంటూ హిందుత్వ కార్యకర్త పునీత్ కేరేహల్లి బెంగళూరులోని మెజెస్టిక్ రైల్వే స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. నిరసనలు చేపట్టిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్నారంటూ వారిపై అభియోగాలు మోపారు.